guys, welcome back to our channel Multicolor Multitalent. Please support and subscribe. ఈ వీడియోలో మీకు నేను స్పెషల్ గా నా కోసం నేను డిజైన్ చేసుకున్న బ్లౌజ్ ని అయితే చూపించబోతున్నాను. ఈ బ్లౌజే కాకుండా ఇంకొక స్పెషల్ థింగ్ కూడా మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో అది నేను కొత్తగా క్రియేట్ చేయబోతున్నాను అన్నమాట. నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరు కూడా దాన్ని క్రియేట్ చేసి ఉండరు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఆ థింగ్ ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. అండ్ ఈ సారీ పైన మనకి ఆల్రెడీ వేరే బ్లౌజ్ అనేది ఉంది. అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ బ్లౌజ్ డిజైన్ చేసుకోవడం వల్ల ఆ సారీ దీనికి మ్యాచ్ అయింది అన్ఎక్స్పెక్టెడ్ గా. సో మనం ఇంకా వదులుతామా, స్టైల్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మీ అందరూ నా ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే నేను దీన్ని స్టైల్ చేసుకొని మీకు చూపిస్తాను. చాలా డిఫరెంట్ లుక్ అయితే చూపిస్తాను అని చెప్పాను కదా. సో మనం ఫస్ట్ అయితే హ్యాండ్ అయితే చూద్దాము. హ్యాండ్లో మనం సింగిల్ ఫ్లవర్ యూజ్ చేసిన పెయింటింగ్ ఎంత బాగా వచ్చిందో, అంత హైలైట్ అయింది. లుక్ చూడండి ఎంత బాగుందో కదా. సో హ్యాండ్ పైన సింగిల్ ఫ్లవర్ అయినా సరే కొంచెం పెద్ద సైజులో వేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ దానికి బీడ్స్, కడ్డానా ఇలాంటి వర్క్ ఏదైనా చేస్తే హ్యాండ్ పెయింటింగ్ చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. అండ్ ఇంకా హ్యాండ్ విషయం పక్కన పెట్టేస్తే బ్యాక్ పార్ట్కి వచ్చేద్దాము. బ్యాక్ పార్ట్లో మనం బంచెస్గా అయితే ఫ్లవర్స్ని వేసాము. మిడిల్లో వచ్చేసి సీతారాముల వారిని వేసామన్నమాట. ఇది ఒక అకేషన్ కోసం చాలా స్పెషల్గా డిజైన్ చేసుకున్నాను. అప్పుడు చూపించడానికి నాకు కుదరలేదు. సో కస్టమర్స్తో బిజీగా ఉండి, కస్టమైజేషన్స్తో బిజీగా ఉండి మీకు చూపించలేకపోయాను. బ్లౌజ్ని ఎటువంటి ఎడిటింగ్ లేకుండా న్యాచురల్ లైట్లోనే మీకు చూపిస్తున్నాను. అది టెర్రస్ పైన చూపిస్తున్నాను అంటే ఇంకా లైట్ ఎంత న్యాచురల్గా ఉంటుందో మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. డే టైంలోని బ్లౌజ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఇంకా నైట్ టైం పార్టీస్కి వేసుకుంటే ఎంత బాగుంటుంది. శారీ ఎంత గ్రాండ్గా ఉంది అనే విషయం పక్కన పెడితే బ్లౌజ్ ఎంత హైలైట్ చేసుకుంటే అంత బాగుంటాం మనం. ఈ బ్లౌజ్ ఫుల్ మేకింగ్ వీడియో పెయింటింగ్లో అయితే ఫుల్గా వీడియో అనేది అప్లోడ్ చేశాను. ఒకసారి విజిట్ చేయండి మన ఛానల్ని. అండ్ మీరు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ చేయించుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. ఈ బ్లౌజ్ని నార్మల్గా పట్టుకొని మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా ఇలా స్టైల్ చేసుకొని మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుంది బ్లౌజ్ పెయింటింగ్ ఎంత బాగా లుక్ వస్తుంది అనేది. సో అందుకని నాకు నేనే స్టైల్ చేసుకొని, నాకు నేనే డిజైన్ చేసుకొని ఇలా అయితే మీ అందరి ముందుకి వచ్చేసాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. పెయింటింగ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి అని చెప్తున్నాను కదా. సో నేనైతే ఈ బ్లౌజ్కి ఎటువంటి ఐరన్ అనేది చేయలేదు. ఆల్రెడీ మీకు వేసుకొని చూపించి ఈ వీడియోకి ముందే నేను 2 times పార్టీస్లో వేసుకున్నాను. కానీ మనం వాష్ చేసాం కానీ ఐరన్ అనేది చేయలేదు. సో ఐరన్ చేయకపోయినా పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది. సో మనం వేసే పద్ధతి అలా ఉంటుందన్నమాట. కొన్ని ఫ్యాబ్రిక్స్కి ఐరన్ చేయాల్సిందే తప్పనిసరిగా. ఇలాంటి ఆఫ్ పట్టు, సిల్క్ ఎక్కువ ఉన్నవి, జారిపోయేవి ఇలాంటి వాటికి కొంచెం కేర్ఫుల్గా వేసి జాగ్రత్తగా ఐరన్ చేసుకోవాలి. ఏ ఫ్యాబ్రిక్ అయినా మనం పెయింట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే బేస్ కోట్గా మీడియం 2 అనేది కంపల్సరీ యూజ్ చేయాలని అన్ని వీడియోస్లో మీ అందరికీ చెప్పాను. అలానే ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ఈ బ్లౌజ్కి నేను ఏ క్లాత్ అయినా సరే కంపల్సరీ మీడియం 2 అనేది అప్లై చేస్తాను. అంటే నా దగ్గర మీడియం 2 మాత్రమే అవైలబుల్గా ఉంది. మీడియం 1 దొరికితే ఇంకా బెస్ట్, అది ఇంకా చాలా బాగుంటుంది. అయ్యో మాట్లాడుతూ ఫుల్ లుక్ చూపించేస్తున్నాను. ఫుల్గా ఈ శారీని నార్మల్గా అయితే డ్రేప్ చేసుకోలేదు. ఎంత బాగుందో కదా ఈ స్టైల్లో. ఈ స్టైల్ని ఏమంటారో కామెంట్స్లో చెప్పండి. ఈ బ్లౌజ్ని మనం 12 hours అయితే రెడీ చేసాము. అంటే స్టిచ్చింగ్ కాదండి, ఓన్లీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్, కడ్దానా, బీడ్స్, సీక్వెన్సెస్ కుట్టడం మాత్రమే. ఈ పెయింటింగ్, ఈ కుట్టడం అంతా హ్యాండ్ వర్క్ కాబట్టి 12 hours అయితే చాలా కష్టపడి దాని మీదే ఎఫర్ట్స్ అన్నీ పెట్టి ఒక్క నైట్లో అయితే మనం దీన్ని ఫినిష్ చేసాము. తెల్లారి శ్రీరామనవమి అనగా దీన్ని అయితే డిజైన్ చేసుకున్నాను చాలా కష్టపడి. ఈ బ్లౌజ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈ బ్లౌజ్ ప్లెయిన్ శారీ అయినా సరే ఎంత బాగా హైలైట్ అయిందో కదా. ఈ వీడియో స్టార్టింగ్లో ఒక స్పెషల్ థింగ్ అని అనౌన్స్ చేశాను కదా. సో అదేంటో ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను. ఫస్ట్ అయితే దీని మీద డీటెయిలింగ్స్, పెయింటింగ్స్ ఏం వాడడం ఏంటి అనేది మొత్తం కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. ఒకసారి డిస్క్రిప్షన్ కూడా చెక్ చేసేయండి. అండ్ మనం వేస్తున్న డిజైన్ అయితే నెమలి. ఫస్ట్ మిడిల్లో అయితే నెమలి వేస్తున్నాము. అటు ఇటు వచ్చేసి లీవ్స్ అండ్ లోటస్ ఇలా డిజైన్ చేస్తున్నాను అనమాట. మనం ఈ పికాక్ డిజైన్కి యూజ్ చేసిన కలర్స్ వచ్చేసి కృష్ణ బ్లూ అండ్ గ్రీన్ యూజ్ చేస్తున్నాను. రియలిస్టిక్గా ఉండాలి అని చెప్పి మనం దేని మీద పెయింట్ చేసినా సరే, అది చిన్నదవనివ్వండి, పెద్దదవనివ్వండి, మినీ సైజ్ అయినా ఏదైనా సరే మనం మీడియం అప్లై చేసుకుంటే ఎక్కువ పెయింటింగ్కి లైఫ్ టైం అనేది ఉంటుంది. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తున్నాను. మీడియం 1 or 2 ఏదైనా మనం యూజ్ చేసుకోవచ్చు. మనకున్న అవైలబిలిటీని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది దేనికోసం మనం డిజైన్ చేస్తున్నాం అనేది లాస్ట్లో చెప్తాను మీ అందరికీ. అండ్ ఈ డిజైన్ వచ్చేసరికి ఇది మాత్రమే ఎందుకు ఎంచుకున్నారు, వేరేది ఏదైనా వేయొచ్చు కదా అనే థాట్ మన
అందరికీ వస్తుంది. కాకపోతే ఇది మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇందులో వాడే కలర్స్ అన్నీ ఉంటాయి. మ్యాక్సిమం రెగ్యులర్గా యూస్ చేసే కలర్స్తో అయితే ఇది డిజైన్ చేయబోతున్నాను. సో అందుకని ఫస్ట్ అయితే జస్ట్ ప్రయోగమే కాబట్టి ఎలా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది చూడాలి. ప్రయోగమే కాబట్టి ఈ డిజైన్ అయితే తీసుకున్నాను. డిజైన్ చాలా కష్టమే కాదనట్లేదు, ఇంకా ఈ మినీ సైజ్లో వేయాలంటే ఇంకా కష్టం కదా. ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఫ్లోరల్ డిజైన్ ఇంత చిన్న సైజులో అయితే వేస్తున్నాను నేను. ఫ్యాబ్రిక్ పైన మనం పేపర్ పైన డ్రాయింగ్ లేదంటే ఇంకా క్యాన్వాస్ పైన అలా పెయింట్ చేసాం, కానీ ఇంత చిన్న డిజైన్లో ఇప్పుడే ఫస్ట్ టైం అయితే ఫ్రేమ్ లేకుండా వితౌట్ ఫ్రేమ్ ఫ్యాబ్రిక్ పెయింట్ చేయడం అంటే ఇంత చిన్న సైజులో ఇదే ఫస్ట్ టైము. కానీ అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ ఫ్యాబ్రిక్ కేరళ గోల్డ్ కాటన్ శారీస్కి వచ్చే ఒక బోర్డర్ అనమాట. మన దగ్గర ఎప్పటి నుంచో ఈ బోర్డర్ అలానే ఉంది. ఏదో ఒకటి డిజైన్ చేయాలి అని చెప్పి ఈ బోర్డర్ని అయితే అలా ఉంచాను ఎప్పటి నుంచో. సో ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను నేను. చాలా రోజులైంది ఇది మన దగ్గరకు వచ్చి కూడా. సో నేనైతే ఇది క్రియేట్ చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో అనిపించింది, మగ్గం వర్క్స్వి లేసెస్వి ఇలా కూడా వస్తున్నాయి, మనం ఎందుకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేసి ఒకసారి ట్రై చేయకూడదు, ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇదేంటి అంటే హిప్ బెల్ట్. మనం పెయింటింగ్ హిప్ బెల్ట్ అనేది క్రియేట్ చేయబోతున్నాను. ఈ పికాక్ మొత్తం కూడా డ్యూయల్ షేడ్లో అయితే షేడింగ్ అనేది కంప్లీట్ చేసేసాను. అండ్ నెక్స్ట్ ఫ్లోరల్ డిజైన్ ఉంది కదా అటు సైడ్ ఇటు సైడ్. సో దానికైతే రెడ్, మెరూన్ రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ గోల్డ్ అండ్ గ్రీన్, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఇవైతే తీసుకున్నాం మనం కలర్స్. ఇది డిజైన్ చేస్తుంటే కరెంటు పోవడం రావడం ఇది ఒక నైట్ టైం అనేది నేను చేశాను అనమాట. ఆ రోజు ఎందుకో నిద్ర పట్టలేదు. సో అందుకని చెప్పి ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేద్దామని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. కరెంటు పోవడం రావడం, మళ్ళీ కరెంటు పోవడం రావడం, ఏంటో ఈ తిప్పలు. ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు లేదంటే ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఈ కరెంటు కూడా మన మాట వినదనమాట. ఎలా ఉందంటే అలా ఉంది. కరెంట్ ఆఫ్ అయిపోయినా సరే మనం ఆగుతామా? అస్సలు ఆగమనమాట. ఇలా టార్చ్ లైట్ వేసుకొని వీడియో రికార్డ్ చేసుకుంటూ మీ అందరికీ ఆ షేడింగ్స్, కలర్స్ మనం ఏం యూస్ చేస్తున్నాం, ఎంత కష్టపడ్డాం అనేది చూపించడానికి నేనైతే ఆ టార్చ్ లైట్ ఆన్ చేసి మరీ వీడియో రికార్డ్ చేశాను. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇంత బాగా వచ్చిందనమాట. ఇంకా గోల్డ్ అవుట్లైన్ క్లియర్గా డ్రై అయిపోతే ఇంకా బాగుంటుంది ఈ అవుట్పుట్. ఇది మొత్తం కూడా డ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టిచ్చింగ్ ఉంది. స్టిచ్చింగ్ వీడియో కూడా పెడదాం అనుకుంటున్నాను. ఫైనల్ అవుట్పుట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ డిజైన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటివి మీరు కూడా కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకుంటే వాట్సాప్ ఆర్ ఇన్స్టాగ్రామ్ కి డైరెక్ట్ గా మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.